ప్రాజెక్ట్ రివ్యూ ఉందని నేనైతే కాలేజ్కి వెళ్ళిన తర్వాత నా ప్రాజెక్ట్ అయితే రిజెక్ట్ చేశారు సార్ అయితే. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోలేలే కానీ మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను చెప్తాను ఏం జరిగింది. ప్రాజెక్ట్ రివ్యూ ఉందని నేనైతే విజయవాడ అయితే వచ్చేసాను. మార్నింగ్ మనమైతే 3కి స్టార్ట్ అయితే 7 కల్లా మనమైతే విజయవాడ అయితే వచ్చాము. వచ్చిన తర్వాత మా బాలు గారు నా కోసం అయితే వెయిట్ చేస్తాం. ఇంతసేపు మన బాలు గారిని వెయిట్ చేయించిన కరెక్ట్ కాదని నేనైతే ఇంకా బయలుదేరాము. మేము కాలేజ్కి అయితే బండి తీసుకురాలేదు కాబట్టి మనమైతే ఆటోలో వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే. వీళ్ళైతే ఎంవీఆర్ కాలేజ్లో ఎక్కడం వల్ల వాళ్ళు కూడా కాలేజ్ వరకు అయితే డ్రాప్ చేయమన్నారు. ఆటో అన్న వాళ్ళకి కొటేషన్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ నాకు ఈ కొటేషన్ చూసిన తర్వాత ఒకటే అనిపిస్తుంది. ఈ కొటేషన్ చూడండి, ప్రేమించే మనసు లేనప్పుడు ఆకర్షించే అందం ఎందుకంట. వాటర్ తాగితే ఎక్కి తెల్లారి దిగిపోయి కిక్కు కాదులా పట్టే స్టార్ట్ అయితే నరాల నిలిచిపోయే కాలేజ్ కి ఆల్మోస్ట్ 3 months తర్వాత మనం అయితే కాలేజ్కి వచ్చిన తర్వాత అయితే నాకైతే కాలేజ్ చూడగానే ఒకటే ఫీలింగ్ అనిపిస్తుంది. అంత ఓవర్ ఎక్సైట్మెంట్ అంత లేదులే కానీ, ఎందుకంటే కాలేజ్ ఉన్నప్పుడే కాలేజ్కి వెళ్ళబుద్ది కదా, కాలేజ్ లేనప్పుడు మాత్రం రోజు కాలేజ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇంకా నేను లేలాగడైతే అలా కాలేజ్ అందాలన్నీ చూసుకుంటే అయితే వెళ్తున్నాము. ప్రపంచంలో అందరితో ఒక బాధ అయితే మా మోజేష్ గారితో అయితే ఒక బాధ. మళ్ళీ మా పాత రోజులకైతే వచ్చేసాం. అందరూ డబ్బులు కలెక్ట్ చేసి మేమైతే ఇంకా కూల్ డ్రింక్ తాగడానికి అయితే క్యాంటీన్కి అయితే వచ్చాం. క్యాంటీన్కి వచ్చిన తర్వాత కూల్ డ్రింక్లు అయితే అయిపోయా అన్నారు. సర్లని మళ్ళీ స్టాక్ వచ్చేదాకైతే మేము వెయిట్ చేసి మళ్ళీ కూల్ డ్రింక్ అయితే తెప్పించాము. అన్ని కాలేజ్ క్యాంటీన్ లాగా మా కాలేజ్ క్యాంటీన్ లో సొల్లు ముచ్చట్లు తప్ప ఏం ఉండదు. ఈ కాలేజ్ క్యాంటీన్కి వచ్చిన తర్వాత మేమైతే ఒకటో డబ్బులు తీయం. అయితే చిన్న డాక్యుమెంట్ ప్రింటింగ్ ఉందని నేను ఎలాగైతే లైబ్రరీకి అయితే వచ్చిన తర్వాత వాడైతే పెద్ద హ్యాకింగ్ చేస్తున్నట్టయితే వాడు ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి వాడు మరీ హడావుడి చేస్తున్నాడు. ఇదైతే మా లైబ్రరీ ఎలా అయితే ఉంటుంది. ఇంకా తర్వాత అయితే లైబ్రరీకి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా సెమినార్ హాల్కి అయితే వచ్చాము. సెమినార్ హాల్లో మా ప్రాజెక్ట్ రివ్యూ అయిపోవడంతో మేమైతే ఇంకా కాలేజ్ నుంచి అయితే బయటకి అయితే వచ్చాము. మా కాలేజ్ నుంచి పరిటాలకి అయితే 2 kilometers అయితే ఉంటుంది. సర్లేని మా వాళ్ళందరూ అయితే బైకుల మీద అయితే ఇంకా పరిటాలకి అయితే వచ్చిన తర్వాత మన శివగారి బైక్ పంచర్ పట్టడంతో మేమైతే ఇంకా పంచర్ వేయడానికి అయితే వస్తే ఆ పంచర్ షాప్ వాడు అయితే మనకి పంచర్ కాదు ఇది టైర్ మొత్తం మార్చాలన్నారు. సర్లే వాడు ఇంకా ఏం చేసేది ఇంకా టైర్ అయితే మార్పిచ్చాడు. ఇంకా ఏదో ఆ బాబాయ్ ఆపరేషన్ చేస్తున్నట్టు వీళ్ళైతే ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి అయితే మా శివగాడు అయితే చాలా బాధ అయితే ఉన్నాడు. ఇంకా సర్లే మన సాయి గారు అయితే టీ అడిగాడు కాబట్టి మనం అయితే ఒక టీ అయితే ఇప్పించాం వాడికి. మీకైతే ఈ వీడియో నచ్చితే మాత్రం మన అకౌంట్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా సాగర్ వాల్మీకి బ్లాగర్.